ఫ్రెండ్స్ రీసెంట్గా నిర్మిస్తున్న 135 గజాలు లేదా 3 సెంట్ల స్థలం 1221 చదరపడుగులు కలిగిన హౌస్కి డే 1 వర్క్ చేస్తున్నాము. డే 1 వర్క్ వచ్చేసి బోర్లు వేస్తున్నాము. టోటల్గా ఈ హౌస్ సంబంధించి ఎన్ని బోర్లు వేస్తున్నాము, ఏ బోర్లు వేస్తున్నాము, వీటికి ఐరన్ ఏమి యూజ్ చేస్తున్నాము ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక హౌస్ నిర్మాణం చేయించుకోవాలంటే కనుక డే 1 మార్కింగ్ దగ్గర నుంచి చివరిలో ఎలివేషన్ ఫైనల్ వరకు కూడా డే బై డే వర్క్స్ అయితే మీకు వీడియోస్ రూపంలో చూపిస్తూ ఉంటాను. మేము ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నామో, ఎంతవరకు వర్క్ అవుతుంది, అవన్నీ కూడా క్లియర్గా చూడొచ్చు. ఒక హౌస్ నిర్మించుకోవాలంటే కనుక లాస్ట్ వీడియోలో ఈ హౌస్ సంబంధించిన ప్లాన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత అంతకుముందు వీడియోలో 3-4-5 మెథడ్లో మూలమట్టం ఏ విధంగా వేస్తాము, ఐమూల ఎలా తీస్తామో, ఒక బిల్డింగ్ మార్కింగ్ ఏ విధంగా చేస్తామనేది స్పెషల్ వీడియో చేశాను. చూడకుంటే కనుక చివరిలో ఎండ్ స్క్రీన్ ఇస్తాను, టాప్లో ఐకార్డ్స్లు ఇస్తాను, సరే అయితే చెక్ చేసి చూడండి. ఫ్రెండ్స్ ఈ హౌస్ సంబంధించిన బోర్లు వచ్చేసి టోటల్గా అడుగు బోర్లు వేస్తున్నాము. మెయిన్ పిల్లర్లకి మధ్యలో డమ్మీ బోర్లు వేస్తాము. ప్రతి 9 అడుగుల నుంచి 10 అడుగులు మధ్యలో స్పాన్ ఎక్కువగా ఉంటే కనుక మధ్యలో డమ్మీ బోర్ వేస్తాము. డమ్మీ బోర్ వచ్చేసి 9 ఇంచులు తీసుకుంటాము. కాంపౌండ్ వాల్ కూడా 9 ఇంచులు బోర్లు వేస్తున్నాము. ప్రతి 8 అడుగులకి ఒక బోర్ వేస్తున్నాము. కాంపౌండ్ వాల్కి సంబంధించి బిల్డింగ్ సంబంధించి మనకి 11 అడుగులు ఒక రూమ్ ఉందంటే కనుక సెంటర్లో ఒక డమ్మీ బోర్ ఇస్తున్నాము. ఇవి వచ్చేసి 9 ఇంచులు. మెయిన్ బోర్లో 1 ఫీట్ బోర్లు వేస్తున్నాము. లోతు 7 నుంచి 8 అడుగుల వరకు డమ్మీ బోర్లు తీస్తున్నాము. మెయిన్ బోర్లు వచ్చేసి 10 అడుగుల వరకు తీస్తున్నాము. ఇక్కడ 10 నుంచి 9 అడుగుల లోపలనే ఇసుక వస్తుంది. ఇసుక వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా బోర్లు అయితే తెగవు. అక్కడతో మనకి క్లోజ్ చేసి బోర్లు వెయిట్ మీద జరుగుతుంది. అయితే ఇక్కడ మనం శాండ్ రాకుండా ఇప్పుడు కోస్తున్నాము. నెక్స్ట్ డే బోర్లు వేస్తాం కదా, అప్పుడు టోటల్గా 10 అడుగుల లోతు తీసి బోర్లు వేస్తాము. ఇప్పుడు మనం తీసినా కానీ ఇవి ఉండవు. టోటల్గా వీటికి ఐరన్ వచ్చేసి 12 mm రాడ్స్ యూజ్ చేస్తాము. మెయిన్ బోర్లకి 6 పీసెస్ లెక్క బొట్టలు కట్టి బోర్లు వెయిట్ మీద జరుగుతుంది. నెక్స్ట్ డే మీకు చూపిస్తాను ఏ విధంగా వేస్తున్నాం అనేది. డమ్మీ బోర్లకి, కాంపౌండ్ వాల్ బోర్లకి 10 mm రాడ్స్ యూజ్ చేస్తాము. టోటల్ ప్రైస్ అనేది చివరి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పునాది కంప్లీట్ అయిన తర్వాత ఐరన్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇంకా కాంక్రీట్ ఎంతవరకు మెటల్ పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, సిమెంట్, ఇంకా వర్కర్స్ టోటల్ ప్రైసెస్ అయితే లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మెయిన్ బోర్లు సంబంధించి ఈ విధంగా బుట్టలు కట్టి మెయిన్ బోర్లు వేస్తాము. 4 మూలలో కూడా 12 mm యూజ్ చేస్తాము. మధ్యలో మనం 10 mm కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే 6 పీసెస్ కూడా మనం 12 mm లెక్క యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.